హలో, బాగున్నారా? నేను మీ రవి మంత్రిని. ఛానల్ క్రితం మీ అందరికీ ఒక మాట చెప్పాను, గుర్తుందా? మా ఐర్లాండ్ అందాలు అన్నీ చూపెడతానని చెప్పి. అంటే ఆ వీడియో పోస్ట్ చేసి ఒక 7, 8, 9 నెలలు అయిపోయింది. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే కంటిన్యూస్గా షార్ట్స్ పోస్ట్ చేసుకుంటూ ఉండటం వల్ల నాకు టైం కుదరలేదు ఆ వీడియో పోస్ట్ చేయడానికి. కొంచెం బద్ధకం కూడా అనుకోండి. ఇప్పుడు మాత్రం టైం వచ్చేసింది. నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ, మా ఐర్లాండ్ అందాలన్నీ మీకు చూపించాలని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? Preview. ఇండియాలో మనకి వేసవికాలం అంటే అబ్బా బయటకి వెళ్ళలేము, ఎండ వడగాల్పులు అది ఇది అని అనుకుంటాం. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సమ్మర్ అంటే మనకి ఫిబ్రవరి, మార్చి నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ 4:30కే లైటింగ్ వచ్చేసి సాయంత్రం 10 o'clock వరకు ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా తిరగచ్చు అనమాట. చూసారు కదా నా అవుట్‌ఫిట్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సీల్స్‌ని చూడడానికి వచ్చామనమాట. ఏదో అంతకుముందు సినిమాల్లోనే అక్కడక్కడ చూసాను కానీ సీల్స్ ఎలాగుంటాయి, అసలు ఏంటి అని ఐర్లాండ్‌లో అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు తెలిసిందనమాట. ఇదిగో ఇదే స్వర్గానికి ద్వారం అనమాట. ఇక్కడ మోస్ట్‌లీ ఏ ప్లేసెస్‌కైనా సరే నడుచుకునే వెళ్ళిపోతాం. అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా చాలా బావుంటది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి. చూసారు కదా ఎంత క్లీన్‌గా, నీట్‌గా ఉందనమాట. అక్కడ పిల్లల్ని తీసుకొని వాకింగ్ కూడా వచ్చేస్తా ఉంటారు అలాగా. మెయిన్ ఫ్రెష్ ఎయిర్ అండి ఇక్కడ. ఎయిర్ బాగుండటం వల్ల రోగాలయ్యి చాలా తక్కువ వస్తాయి. అదే మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ. వీడు చూసారు కదా! వీడికి ఇది కూడా కట్టలేదు. తాడు కూడా కట్టలేదు. వీడు దారి చూపించేస్తాడు మనకిప్పుడు. ఓయ్! చూసారు కదా! ఎక్కడ క్లిప్స్‌కి చుట్టూ ఫెన్సింగ్‌లు గానీ ఏం వేయలేదు. అంటే ప్రకృతిని మీరు కాపాడండి. అది మిమ్మల్ని కాపాడిద్ది అంతే. మీకు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ప్రకృతిలోకి వెళ్ళాలనుకుంటే మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగండిరా బాబు. దాన్ని పాడు చేయకండి. మేము ప్రతి చోట ఫెన్స్‌లేయలేము అని చెప్పడం అనమాట. ఎక్కడ ఫెన్స్‌లుండవు, ఏముండవు. జస్ట్ వచ్చిన వాళ్ళకి సేఫ్‌గా ఎళ్లి రావటానికి మాత్రం చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి లొకేషన్స్ చూసేసరికి మెంటలెక్కిపోద్దనమాట నాకు. నాలో ఉన్న కవి లేచి ఒకసారి అలా ఊపిరి పీల్చుకొని ఏదో ఒక క్యాప్షన్ పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో ఆ రోజు కూడా అలాగే అక్కడ కూర్చొని అదిగో అలా ఫోటో క్లిక్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టుకున్నాననమాట. ఏదో అంటున్నాను ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ అని ఏదో అంటున్నాను. మామూలుగానే సంతోషంగా ఉండే పర్సన్ నేను. నా సంతోషం నా మొహంలో కనపడుతూ ఉంటది ఎప్పుడు. ముసలి తలకాయలాగా ఉంది కదా ఇది. అందుకే తీసా. పులిహోర కలుపుకున్నాం అనమాట. పులిహోర కలుపుకొని వెళ్ళాం. పర్లేదు పెద్ద టేస్టీగా లేకపోయినా సాయంత్రం వరకు కాసేసింది. అది నా ఒక్కడికే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఈ వీడియో తీసింది ఆ అమ్మాయే పాపం. ఐ రియల్లీ మిస్ హర్. నాతో పాటు మంచి కంపెనీ అనమాట నాకు. బెస్ట్ ఫ్రెండ్. అదిగో వచ్చేసాం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం కదా! సీల్స్‌ని వదలగొట్టేస్తున్నాను కదా ఇందాకటి నుంచి. వచ్చేసాం. అయితే చూడగానే బాధనిపించింది ఏంటంటే, ఎళ్ళగానే సీల్స్ అన్నీ ఏంటో చాలా అధ్వాన్నంగా, చాలా లో మెయింటెనెన్స్ ఉన్నట్టున్నాయనమాట. అంటే ఆబ్వియస్లీ ఏమి జూల్లో లేవు కదా! డైలీ రెగ్యులర్‌గా ఫుడ్ పెట్టడానికి. చాలా బద్ధకంగా ఓ మూల పడి అలాగున్నాయనమాట. కనపడుతున్నాయా? అక్కడ ఆ మూల పడుకొనున్నాయి. కొంచెం దగ్గరికెళ్తాను. అదిగో లేచింది. చూడగానే పారిపోయింది. నేనేదో దగ్గరికెళ్ళి ఫోటో తీద్దాం లేకపోతే వీడియో తీద్దామని అనుకున్నాను. చూడగానే పారిపోయినాయి. ఏదో సముద్రంలో బంతులు తేలుతున్నట్టు ఉంటాయి చూడండి ఒకసారి అన్నీని.
అయిపోయింది. చిన్ని ట్రిప్, చిన్ని వ్లాగ్ అయిపోయింది. చూస్తానికి మాకు చిన్నగా ఒక 5-6 నిమిషాలు ఉన్న వీడియోలో కనపడుద్ది కానీ అది మాకు ఒక డే ట్రిప్ అనమాట. హ్యాపీగా పొద్దున్నే రెడీ అయిపోయి బస్ ఎక్కేసి సిటీ సెంటర్ నుంచి బస్ తీసుకుంటే దాదాపు 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. 2 అవర్స్ ట్రావెల్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇదంతా చూసుకుని ఫోటోలు వీడియోలు తీసుకుని ఆ పట్టుకెళ్ళి పులిహార తినేసి ఆ బాక్స్ పట్టుకొచ్చి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అయిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మామూలే గ్రాసరీస్ తెచ్చుకోవడం, సిటీకి వెళ్ళటం. ఇది అక్కడ లైఫ్. ఎక్కువ మెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాతావరణం బాగుంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో వాగుతూ ఉంటాను, ముందే చెప్పాను మీకు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్ బాయ్.